Hello friends, నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, చీఫ్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ఆర్సీ హాస్పిటల్. మీకు అందరికీ తెలిసిందే హెచ్ఆర్సీ హాస్పిటల్ ఈజ్ అ డెడికేటెడ్ హాస్పిటల్ టు ట్రీట్ రుమాటిక్ అండ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్. సో మయోసైటిస్కి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? సో మయోసైటిస్కి అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, ఇది ఆటోఇమ్యూన్ డిసీజ్. మోస్ట్ ఆఫ్ ది ఆటోఇమ్యూన్ డిసీజెస్కి ఎక్కువ శాతము సివియర్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ వాడుతూ ఉంటాం. అయితే స్టెరాయిడ్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఏంటంటే పర్టికులర్గా పేషెంట్ ఎవరికైనా మనం స్టెరాయిడ్ ఇచ్చినప్పుడు వాళ్ళ బాడీకి ఇది సూటబుల్ అవుతుందా లేదా, వాళ్ళ బాడీ ఇది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనము చూసి దాన్ని బట్టి ఆ పర్సన్ని బట్టి వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి వాళ్ళ వెయిట్ని బట్టి ఎంత డోస్ ఇవ్వాలన్నది మనము నిర్ణయిస్తూ ఉంటాం అనమాట. సో మెయిన్గా ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం స్టెరాయిడ్ వాడుతుంటాం. కొన్ని సందర్భాలలో మనం స్టెరాయిడ్ ఇవ్వలేము, ప్లస్ స్టెరాయిడ్తో రెస్పాన్స్ రాదు. సో అటువంటి టైంలో ఐవీఐజీ అనేది మనం కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం మయోసైటిస్లో. ఐవీ ఇమ్యునోగ్లోబులిన్స్ అంటూ ఉంటాము. సో రీసెంట్గా మీకు క్రితం సంవత్సరం ఈ మయోసైటిస్ అనే జబ్బు చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక ప్రముఖ సెలబ్రిటీ తనకు మయోసైటిస్ ఉంది అని తను డిక్లేర్ చేశారు. ప్లస్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నట్టు కూడా కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. సో ఇటువంటి లైక్ ఐవీ ఇమ్యునోగ్లోబులిన్స్ అని కొన్ని బయోలాజిక్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చినాయి. కొంతమందికి ఈ స్టెరాయిడ్ కానీ ఐవీఐజీ ఇచ్చి ఇనీషియల్గా ఇన్ఫ్లమేషన్ మనం తగ్గిస్తాం, కానీ ఇది మళ్ళీ ఇన్ఫ్లమేషన్ రాకుండా జబ్బు అనేది మనకి పూర్తిగా కంట్రోల్ అవ్వడానికి మెయింటెనెన్స్ థెరపీలో వాడే డ్రగ్స్ మనము మెథోట్రెక్సేట్ కానీ, మైకోఫెనలేట్ మొఫిటిల్ కానీ, టాక్రోలిమస్ కానీ, టోఫాసెటినిబ్ ఇలా రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. ఇవి మనం యూజ్ చేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాలలో ఈ రెగ్యులర్ ట్యాబ్లెట్స్కి రెస్పాన్స్ రాకపోతే రెటోక్సిమాబ్ అనే ఒక బయోలాజిక్ డ్రగ్ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే మనం అన్ని రకాల ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మనం డిస్కస్ చేసినట్టు కొంచెం ఈ మయోసైటిస్ ట్రీట్మెంట్ కూడా కొద్దిగా ఎక్స్పెన్సివే. నార్మల్ పీపుల్కి వస్తే కొంచెం వీటిని తట్టుకోవడం కొద్దిగా కష్టం. సో ఇటువంటి వాళ్ళ కోసం కొన్ని లైక్ సపోర్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో సపోర్ట్ సిస్టమ్స్ అనేటివి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి మన కంట్రీలో. సో మయోసైటిస్ ఇండియా .org అనే వెబ్సైట్లో మయోసైటిస్ ఇండియా అనేది ఒకటి డాక్టర్ రోహిత్ అగర్వాల్ అని వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ ఇన్ పిట్స్బర్గ్ యూనివర్సిటీ, అతను ఇండియాలో ఉన్న మల్టిపుల్ సెంటర్స్లో వేరే వివిధ రుమటాలజిస్టులతో కలిపి హీ హాజ్ డెవలప్డ్ దిస్ మయోసైటిస్ ఇండియా అనే ఒక నెట్వర్కింగ్ గ్రూప్. మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మయోసైటిస్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు యూ కెన్ విజిట్ దిస్ మయోసైటిస్ ఇండియా అనే గ్రూప్. దాంట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ మయోసైటిస్ ఇండియా గురించి. కొంతవరకు దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ సమ్ హెల్పింగ్ యాక్టివిటీస్ ఫర్ ద పేషెంట్స్, కానీ ఇది ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉంది. మేబీ ఇంకొక 2 to 3 yearsలో ఐ థింక్ దిస్ ఆర్గనైజేషన్ మైట్ come up with lot of other support activities. సో థెరపీస్కి వస్తే కొంచెం దెర్ ఆర్ బిట్ ఎక్స్పెన్సివ్. కార్టికోస్టెరాయిడ్స్ కొంచెం తక్కువ కాస్టే, ట్యాబ్లెట్స్ కూడా కొంచెం మనకి అఫోర్డబుల్ కాస్ట్లో ఉంటాయి. బట్ ఒకవేళ మనకి రొటీన్గా ఈ బేసిక్ ట్రీట్మెంట్స్ వల్ల రెస్పాన్స్ రాకపోతే మనం వాడవలసిన ఐవీఐజీ ఏదైతే ఉంటుందో ఇది ఆల్మోస్ట్ మనకి వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఇస్తూ ఉంటాము. ఇది 1,50,000 నుంచి 2 లక్షలు 2.5 లక్షల వరకు ఐవీఐజీ కాస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ పేషెంట్ చాలా క్రిటికల్గా ఉన్నప్పుడు రెగ్యులర్ ట్రీట్మెంట్స్కి రెస్పాన్స్ రానప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఐవీఐజీ అనేది ఇవ్వవలసి వస్తుంది. అలానే ఐవీఐజీ తర్వాత మెయింటెనెన్స్ కోసము కొన్ని సందర్భాలలో బయోలాజిక్స్ రెటోక్సిమాబ్ ఒకవేళ వాడవలసి వస్తే దాని ఖర్చు కూడా ఆల్మోస్ట్ మనకి 20,000 నుంచి 40,000 వరకు వస్తూ ఉంటుంది. సో మయోసైటిస్ ట్రీట్మెంట్ అనేది రొటీన్గా రెస్పాండ్ అవుతే మనకి అంత ఖర్చు ఉండదు. బట్ మయోసైటిస్ అనేది కొంచెం కాంప్లికేషన్స్కి దారితీస్తే దాని ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. సో మయోసైటిస్ మరి అందరిట్లో ప్రతి పేషెంట్ వచ్చిన వాళ్ళకి మయోసైటిస్ ఇంత క్రిటికల్గా ఉంటుందా అంటే లేదు. మయోసైటిస్లో కొంతమందికి నేను ఇందాక చెప్పినట్టు మయోసైటిస్లో కొంతమందికి జస్ట్ కేవలం యాంటీబాడీస్ మాత్రమే పాజిటివ్ ఉంటాయి. మాకు వచ్చే పేషెంట్స్ కొంతమంది మయోసైటిస్ ప్రొఫైల్ రిపోర్ట్ పట్టుకొని వస్తారు. దాంట్లో జస్ట్ 1 or 2 టెస్ట్లు 1+2+ పాజిటివ్ ఉంటాయి, కానీ ఎక్కువగా సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి. వీళ్ళు చాలా మటుకు ఎసిమ్టమాటిక్ కానీ మైల్డ్ సిమ్టమ్స్ కానీ ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ బేసిక్ మెడిసిన్స్ కొన్ని ఇచ్చి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ప్లస్ ప్రాపర్ డయట్ హ్యాబిట్స్, గుడ్ స్లీపింగ్ ప్యాటర్న్ ఇలాంటివన్నీ ఉంటే ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటాయి. చాలా మటుకు ఆల్మోస్ట్ 70 నుంచి 80% వాళ్ళకి చాలా మైల్డ్గానే ఉంటుంది. కొంతమందిలో మాత్రం ఇది చాలా ప్రోగ్రెసివ్ అయ్యి వేరే ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే మనం ఏంటంటే ఎవరిలో ప్రోగ్రెస్ అవుతుంది మనం కొంచెం ప్రిడిక్ట్ చేయడం కొద్దిగా కష్టం. బట్ అయినా కూడా ఇనీషియల్గా చేసిన మనం బ్లడ్ టెస్ట్ల ద్వారా కొంతవరకు ప్రిడిక్ట్ చేయొచ్చు. కొద్దిగా ఈ డిజీజ్ వచ్చిన వాళ్ళని కొంచెం జాగ్రత్తగా
ఉండమని చెప్తూ ఉంటాం అన్నమాట. సో మనం డిస్కస్ చేసిన ఈ 4 రకాల మయోసైటిస్లో కాకుండా కొన్ని అదనపు సింపుల్, అంటే నేను ఆల్రెడీ మీకు ఇన్ఫార్మ్ చేశాను, సిపికే లెవెల్స్ అనేటివి కొంచెం పెరుగుతూ ఉంటాయి ఈ మయోసైటిస్లో. అయితే కొంతమందికి సిపికే పెరగగానే మాకు మయోసైటిస్ వచ్చింది అని కంగారు పడాల్సిన అవసరం లేదు. కొంతమందిలో ఏమవుతుందంటే నార్మల్ ప్రక్రియలో, అంటే కొంతమంది ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్స్ అంటే మజిల్కి ఇంజెక్షన్ తీసుకుంటారు, కొంతమంది విగరస్ ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళు ఉంటారు. సో బాగా విగరస్ ఎక్సర్సైజెస్ చేసే వాళ్ళల్లో కూడా ఇది సిపికే లెవెల్స్ అనేటివి కొంచెం పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇది జస్ట్ కేవలం హైపర్ సిపికే ఈమియా అంటాం, అంతేకాని ఇది మయోసైటిస్ కాదు. వీళ్ళు కొద్ది రోజులు ఎక్సర్సైజెస్, కొంచెం విగరస్ ఎక్సర్సైజెస్ అనేవి తగ్గించుకొని హైడ్రేషన్ బాగా చేసుకుంటే ఇవి మళ్ళీ నార్మల్ లెవెల్స్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే కొంతమందికి ముఖ్యంగా పిల్లల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని ఇతర ఇన్ఫెక్షన్స్లలో కూడా ఈ సిపికే లెవెల్స్ పెరిగి కొంతవరకు మయోసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా జస్ట్ ఓన్లీ ఒక టెంపరీ ప్రాసెస్ మాత్రమే. సో ఈ జస్ట్ ఎక్కువ శాతం ఓవర్ స్ట్రెయిన్ అయ్యి ఇంజెక్షన్స్ తీసుకుని వాళ్ళల్లో పెరిగిన సిపికే లెవెల్స్, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చిన మయోసైటిస్ కానీ వీళ్ళల్లో పెరిగిన సిపికే లెవెల్స్, ఇవన్నీ చాలా త్వరగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఏ డిజీజ్ లేకపోయినా కూడా ఒక ట్రాన్సియంట్గా కొద్ది రోజులు మాత్రమే ఇది ఉండే అవకాశాలు ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఇవి ఈ లైక్ బ్యాక్గ్రౌండ్లో ఒక డిజీజ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా లూపస్ కానీ ఎంసిటిడి కానీ ఇలాంటి ఏమైనా డిజీజెస్ ఉండి దాని తర్వాత ఆ డిజీజ్ అనేది రకరకాల ఆర్గాన్స్కి ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ఆ ప్రాసెస్లో మజిల్ కూడా ఎఫెక్ట్ అయ్యి మయోసైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ముఖ్యంగా మనం మయోసైటిస్ అనే డిజీజ్ ఎవరికైనా ఉంది అని విన్నప్పుడు కానీ, లేకపోతే దాని గురించి ఎవరైనా మనకు చెప్పినప్పుడు కానీ మనము ముఖ్యంగా అంతకుముందు డిస్కస్ చేసిన ఈ 4 రకాల ప్రైమరీ ఇన్ఫ్లమేటరీ మయోపతికి సంబంధించిన డిజీజ్, అంటే పాలిమయోసైటిస్, డెర్మటోమయోసైటిస్, ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్, నెక్రోటైజింగ్ మయోసైటిస్, ఈ టైప్ ఆఫ్ గ్రూప్లో ఉన్నాయా, లేకపోతే ఇది అంటే జస్ట్ ఓన్లీ సింపుల్ ఎక్సర్సైజ్ చేసి దానివల్ల పెరిగిన సిపికే, దానివల్ల వచ్చిన మజిల్ వీక్నెస్సా, లేకపోతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చిందా అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఆల్రెడీ నేను చెప్పాను, బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా డిజీజ్ ఉంటే కూడా, అంటే మెయిన్గా లూపస్ కానీ ఎంసిటిడి ఉన్న వాళ్ళకు కూడా మయోసైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మయోసైటిస్ ఉంది అని తెలిసినప్పుడు ముఖ్యంగా రుమటాలజిస్ట్ ఫాలోఅప్లో ఉండాలి రెగ్యులర్గా. సో ఇది లాంగ్ టర్మ్ డిజీజ్ కాబట్టి వెంటనే పోయేది కాదు. సో ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి దీనికి రెగ్యులర్ చెకప్స్, రెగ్యులర్ ఫాలోఅప్స్ అనేటివి మనకి చాలా అవసరం. ట్రీట్మెంట్స్ మిస్ అయినా లేకపోతే ఫాలోఅప్ సరిగ్గా లేకపోయినా కూడా మనం కాంప్లికేషన్స్లో పడే అవకాశాలు ఉంటాయి. రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి మనకి. రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ కరెక్ట్ ఫాలోఅప్లో ఉంటే దీన్ని చాలా మటుకు మనం కంట్రోల్ చేయొచ్చు. సో చాలా ఆటోఇమ్యూన్ డిసీజెస్ లాగానే ఇది కూడా ఏదో ఒక టైంలో మనకి లాంగ్ టర్మ్ రెమిషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటాయి. మన ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నప్పుడు డిజీజ్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా రెమిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి లైక్ ఆ సిమ్టమ్స్ అనేటివి ఎక్కువ లేనప్పుడు మెడిసిన్స్ కూడా చాలా మినిమైజ్ చేస్తూ ఉంటాం. మెడిసిన్స్ అంటే గుర్తొచ్చింది, ఇంకొక రకమైనటువంటి మయోసైటిస్ ఏదైతే ఉందో అది మనం చాలా మటుకు కొలెస్ట్రాల్కి చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. దాన్ని స్టాటిన్స్ అంటూ ఉంటాం, కొలెస్ట్రాల్ తగ్గించడానికి యూజ్ చేసే మెడిసిన్స్. ఈ స్టాటిన్స్ వల్ల కూడా కొంతమంది బాడీకి అది స్టాటిన్స్ సూట్ అవ్వకపోతే ఈ మయోసైటిస్ అనేది డెవలప్ అవ్వచ్చు. సో ఎప్పుడైనా మనం స్టాటిన్స్ స్టార్ట్ చేసినప్పుడు కొద్దిగా ఒక ఫ్యూ మంత్స్ తర్వాత కానీ కొద్ది రోజుల తర్వాత ఈ మసిల్ వీక్నెస్ డెవలప్ అయ్యి సిపికే లెవెల్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటే స్టాటిన్ ఇండ్యూస్డ్ మయోపతి అని గుర్తిస్తూ ఉంటాం. ఇది చాలా మటుకు మైల్డ్గా ఉంటుంది. స్టాటిన్ స్టాప్ చేస్తే వీళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొంతమందిలో మాత్రము ఈ స్టాటిన్ ఇండ్యూస్డ్ మయోసైటిస్ కూడా నెక్రోటైజింగ్ మయోసైటిస్ లాగా చాలా సివియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా రేర్ ఇది, ఇట్స్ నాట్ ఎ వెరీ కామన్ డిజీజ్, బట్ మనకి ఇది తెలియడం చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మీకు మయోసైటిస్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా తెలుసుకోవాలి అని ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే ప్లీజ్ రైట్ టు అస్. మీరు కామెంట్స్ పోస్ట్ చేయండి, అవి చూసేసి మన నెక్స్ట్ వీడియోలో విల్ ట్రై టు అడ్రస్ ఆల్ యువర్ డౌట్స్ ఆన్ మయోసైటిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.